హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రియల్మీ GT Neo 6 SE ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 11th April 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మీకు నేను ముందే చెప్తున్నా, ఈ మొబైల్ని రీబ్రాండెడ్గా దాదాపుగా గ్లోబల్ మార్కెట్లోకి, దాదాపు మన ఇండియాకైనా సరే ఈ మొబైల్ని రియల్మీ Neo GT 6 పేరుతో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.78 inches OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ ఉన్న డిస్ప్లే ఇది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 2160Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే వెట్ హ్యాండ్ టచ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే దీని పిక్సెల్స్ చూసుకున్నా కూడా 2780x1264 అయితే దీనికి పిక్సెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే S1 మైక్రో కర్వ్ డిస్ప్లేని అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. కర్వ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. డిస్ప్లే కూడా చూడడానికి ప్రీమియంగా అవపడుతుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్కి 6000 nits మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయంట. అంటే మనం 4000 5000 కూడా చూసాము. 6000 nits మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అంటే ఇది చాలా, అంటే సన్కి వెళ్ళినా చాలా బ్రైట్గా అవపడే అవకాశం ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Qualcomm Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 8GB 12GB 16GB ర్యామ్ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే 256GB. అలాగే ఇక్కడ మళ్ళీ అలాగే చూసుకున్నట్లయితే 512GB అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సూపర్ బుక్ ఎస్ పవర్ మేనేజ్మెంట్ ఉన్న చిప్ సెట్ని అయితే యూజ్ చేస్తామని చెప్పారు. అంటే ఈ ఛార్జర్ కూడా చాలా మంచిగా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక దీనికి కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX615 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. విత్ OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇక్కడ వీళ్ళు ఇక్కడ సోనీ LYT600 సెన్సార్ని యూజ్ చేశారు. ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇది IMX355 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే 10014 mm VC కూలింగ్ యూనిట్ని యూజ్ చేశారు. X యాక్సిస్ లైనర్ మోటార్ని యూజ్ చేశారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPSని యూజ్ చేశారు. NFC సపోర్ట్ ఉంది. Wi-Fi 6Eకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంది. అలాగే దీన్ని చూసుకున్నట్లయితే IP65 రేటింగ్ ఉంది. Android 14 మీద వస్తుంది. రియల్మీ UI 5.0కి సపోర్ట్ చేస్తుంది. 8.65 mm థిక్నెస్ ఉంటుంది. 191 grams వెయిట్ ఉంటుంది. అంటే మన మొబైల్ కావాల్సిన మెయిన్ ఫీచర్స్ అయితే నేను అన్ని చెప్పాను. మిగతాయి కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ ప్రైస్ 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వాళ్ళు అక్కడ 19,900 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. అంటే 19,900 రూపీస్ అలాగా. హై అండ్ మోడల్ ఉంటుంది కదా 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 28,001 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా స్క్రీన్ మీద చేస్తా. స్క్రీన్ అలాగే సిల్క్ ఈ 2 కలర్స్ అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇక మిగతా మొబైల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.